పాపన్నపేట మండలం పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దేవస్థానానికి 2,36,11,000 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ బాలాగౌడ్ కార్యనిర్వహణాధికారి పి మోహన్ రెడ్డిలు వెల్లడించారు. వనదుర్గ భవానీ దేవస్థానం వద్ద శనివారం రోజు నిర్వహించిన మాఘ అమావాస్య మహాశివరాత్రి జాతర టెండర్ల ద్వారా కొబ్బరికాయలు విక్రయించుకునే హక్కు టెండర్ ద్వారా లింగోజీ మెదక్ 1,11,00,000 రూపాయలకు దక్కించుకున్నారు. ఒడిబియ్యం పోగు చేసుకోవడానికి 86,50,000 రూపాయలకు నాగుసానిపల్లికి చెందిన బి నర్సాగౌడ్ కైవసం చేసుకున్నారు. పూజా సామాగ్రి విక్రయించుకోవడానికి 18,50,000 రూపాయలకు బి తిరుపతి నాగుసానిపల్లి దక్కించుకున్నారు. కొబ్బరి ముక్కలు పోగు చేసుకునే టెండర్ కు సరైన పాట రాకపోవడంతో టెండర్ ను వాయిదా వేశారు. ఈ క్రమంలో దేవదాయక ధర్మదాయక శాఖ కమిషన్ శివరాజ్, ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈవో మోహన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రంగారావు, ఆలయ సిబ్బంది లక్ష్మీనారాయణ, సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఆలయ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు. लिंगाजी गारी पाटा 2 बार 1,11,00,000 लिंगाजी गारी पाटा 2 बार చివరిసారిగా అడుగుతున్న అందరినీ ఇంకెవరైనా ఉంటే వాడండి. లక్ష్మీశాంత్ గారు, ఇందిరా గారు, జగదీశ్వర్ గారు అందరికి మరొకసారి అడుగుతున్నాము. ఇంకెవరైనా ఉంటే పాడేది ఉంటే వాడండి. డి లింగాజీ గారి పాట 1,11,00,000 2 बार చివరిసారిగా అడుగుతున్న ఇంకెవరికైనా ఎవరు లేరా? ప్రసాద్ డి లింగాజీ గారి పాట 1,11,00,000 3 बार रमेश गार पाटा 18,00,000 2 बार 18,50,000 तिरुपति गार पाटा 18,50,000 1 बार 18,50,000 2 बार 18,50,000 2 बार तिरुपति गार पाटा 18,50,000 2 बार చివరిసారి అందరూ అడుగుతున్నాయి. ఇంకెవరైనా ఉంటే వాడండి. 18,50,000 तिरुपति गार पाटा 2 बार तिरुपति गार पाटा 18,50,000 3 बार
एक बार 85,50,000 दो बार 85,50,000 दो बार 85,50,000 दो बार मूड सार रंदीशा सर చూడండి 85,50,000 दो बार 85,50,000 दो बार చివరి సారి చెప్తాను అందరికి 85,50,000 बोलो पाట పేరు నర్సాగోడ్ పాట నర్సాగోడ్ 85,50,000 दो बार చివరి సారి అడుగుతాను అందరిని ఇంకేమన్నా తిరుపతి గారు లక్ష్మీనారాయణ గారు జగదీశ్వర్ గారు అబ్దుసీన్ గారు నరసింహ గారు దుర్గాగౌడ్ గారు రాజాగౌడ్ గారు ప్రశాంత్ గారు దుర్గా ప్రసాద్ గారు సిహెచ్ నరసింహ గారు ఆంజనేయ గారు చివరిసారిగా అందరికి అడుగుతున్నారు ఇంకెవరన్నా ఉంటే వాడండి 85,50,000 బి నర్సాగౌడ్ గారు పాట దోబార్ చివరిసారిగా అడుగుతున్నా 86 లక్షలు 86,50,000 एक बार 86,50,000 दो बार 86,50,000 दो बार मूड सार తీసేస్తా 86,50,000 दो बार 86,50,000 86,50,000 दो बार చివరిసారి అందరికి అడుగుతున్నా 86,50,000 दो बार नरसागौड गार पाट 86,50,000 दो बार नरसागौड गार पाट 86,50,000 तीन बार రెండో జాతరగా గావించబడుతున్నటువంటి శ్రీ ఏడుపాయల వనదుర్గమాత అమ్మవారి జాతర మహాశివరాత్రి జాతర. ఇందులో భాగంగా జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు 2024 సంవత్సరం గాను మనం వేలం పాటలో ఇక్కడ ఉన్నటువంటి టెండర్లను నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మనకు కొబ్బరికాయలు అమ్ముకునే హక్కు పోయినసారి మనకు 1,31,00,000 రావడం జరిగింది. ఈసారి మనము అంటే ప్రతి ఇయర్ మనము ఒక 3 ఇన్స్టాల్మెంట్లుగా వాళ్ళకు అవకాశం ఇచ్చేవాళ్ళము. దీనిలో భాగంగా కొంచెం ఇబ్బంది అవుతుంది, వీళ్ళు లాస్ట్ వరకు కడతలేరని చెప్పి మనము వన్ టైం అంటే ఏదైతే మనం వేలం పాటలు పాడతారో ఆ వేలం పాటలు దక్కించుకున్న ఒక 5 డేస్కి మాత్రమే వీళ్ళ మొత్తం అమౌంట్ ఇక్కడ చెల్లించి వాళ్ళ టెండర్లు దక్కించుకున్నటువంటి షాపులలో వాళ్ళకు ఏదైతే విక్రయించుకునే హక్కు కల్పిస్తామో అట్లాంటి కొబ్బరికాయలు అమ్ముకునే హక్కును వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరంకు గాను 2024 సంవత్సరంకు గాను 1,11,00,000 రూపాయలు ఆదాయం రావడం జరిగింది. కాబట్టి దీన్ని మీకు ఇది డి లింగాజీ సన్నా బాలాజీ గారు ఇది దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఓడి బియ్యం పోగు చేసుకునే హక్కు పోయినసారి మనకు 71,00,000కు మనకు వేలం పాటలు పోవడం జరిగింది. ఈసారి దాన్ని 86,50,000 రూపాయలకు దాదాపు 15,50,000 రూపాయలు ఈ నరసాగౌడ్ గారు హెచ్చించి హెచ్చుపాట వచ్చి మనకు ఆయన దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా తల్లనీలాలు జాతరలో తల్లనీలాలు పోగు చేసుకునే హక్కు పోయినసారి మనకు 8,07,000కు పోవడం జరిగింది. ఈసారి 11 లక్షలకు రావడం జరిగింది. కాబట్టి దీంట్లో 2,93,000 రూపాయలు బొజ్జ యాదగిరి సన్న వెంకయ్య గారు దీన్ని దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా పూజ సామాగ్రి అమ్ముకునే హక్కు
పోయినసారి 41 లక్షకు పోవడం జరిగింది. దానిలో కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి ఈసారి 18,50,000 అంటే 22,50,000 రూపాయలు తక్కువ రావడం జరిగింది. దీనికి బి తిరుపతి సన్నాఫ్ కిషన్ గారు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ఎగ్జిబిషన్ 9,10,000 పోయినసారి పోవడం జరిగింది. ఈసారి 9,11,000 ఎస్ లిఖిత్ కుమార్ అనే హైదరాబాద్ అతను దక్కించుకోవడం జరిగింది. ఇట్టి 5 టెండర్లలో మనకు 2,36,11,000 రూపాయలు మనకు అమ్మవారికి ఆదాయం సమకూర్చడం జరిగింది. ఇది మనకు డిసెంబర్ 31 లోపు మన ఏదైతే అమ్మవారి అకౌంట్ ఉందో ఆ అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇట్టి భక్తులు పెద్ద సంఖ్యలో మహాశివరాత్రి జాతరకు వచ్చేసి అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ఎమ్మెల్యే గారి తరఫున అన్ని విధాలా మేము చర్చించి వాళ్ళ సహకారం తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ నిర్వహించినటువంటి ఏదైతే టెండర్లకు నిర్వహించినట్టు పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యులకు, అదేవిధంగా పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా మా అసిస్టెంట్ కమిషనర్ ఏసీ గారికి, ఇన్స్పెక్టర్ రంగారావు సార్ గారికి, అదేవిధంగా మా ఈఓ మోహన్ రెడ్డి సార్ గారికి, ఆలయ సిబ్బంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మా ఆ పాలక వర్గం సభ్యులు ప్రతి ఒక్కరు కోఆపరేషన్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మాకు అమ్మవారు కల్పించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి పోయినసారి ఏమో మనం 2,63,92,000 అంటే 3 దఫాలుగా మనకు ఆదాయం రావడం జరిగింది. కానీ ఈసారి మాత్రం వన్ టైం ఒకటేసారి మనకు 2,36,00,000 మనకు రావడం జరుగుతూ ఉంది. ఇంట్లో 27,81,000 రూపాయలు మాత్రం మనకు తక్కువ రావడం జరిగింది పోయినసారికి చూస్తే ఈసారికి. కాబట్టి అంటే దీనికి మనం ఇంట్రెస్ట్గా క్యాల్కులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరందరూ దీన్ని భక్తుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల కోరికలు తీర్చాలని చెప్పి శ్రీ ఏడుపాయల వనదుర్గమాత అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారి సేవలో మేము ఉంటామని చెప్పి సదావే సేవలో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం.